ప్రెగ్నెన్సీ ట్రై చేసిన వాళ్ళకి న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి కొన్ని టిప్స్ ఈరోజు చూద్దాం. హాయ్, మీ డాక్టర్ ప్రతీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాబ్ సర్జన్. ప్రెగ్నెన్సీకి ఎవరైతే కపుల్స్ ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళు సహజంగా ఇంట్లోనే ఇలాంటి ప్రాక్టీసెస్ మొదలు పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టిప్ నెంబర్ 1, హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ హెల్త్ కండిషన్స్. అలాగే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ యూజువల్గా ఏంటి అంటే క్రాష్ డైట్స్ చేయడము, లేదంటే సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం లాంటివి చూడకండి. ఎప్పుడు కూడా సస్టైనబుల్ గా ఉండే డైట్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు తినే డైట్ లోనే కొన్ని హెల్దీ టిప్స్ ఫాలో అవుతూ మీరు రోజు తినే డైట్ ని మీరు ఫాలో అవ్వచ్చు. అంటే ఎక్కువగా కలర్డ్ ఫ్రూట్స్, కలర్డ్ వెజిటబుల్స్, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఒకటి యాడ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అండ్ బయట ఫుడ్, జంక్ ఫుడ్, మెయిన్ గా ప్రాసెస్డ్ ఫుడ్, బయట తినే జంక్ ఫుడ్ ని మానేయాలి ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు. అది బోత్ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మేల్ పార్ట్నర్ కి స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. డైట్ చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైతే ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకుంటున్నారో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది హెల్దీ డైట్ మీద. అండ్ సెకండ్ థింగ్, ఎక్సర్సైజ్. అంటే ఒబేసిటీ ఏమన్నా ఉన్నా, లేదంటే మీ ఏజ్కి, మీ హైట్కి మీరు ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా ఫస్ట్ ఒక 4 to 6 months వెయిట్ లాస్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జస్ట్ నార్మల్ గా వాకింగ్ 40 to 45 minutes వాకింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఎవ్రీ డే. అలాగే ఒక వీక్లీ 3 to 4 times అదర్ ఎక్సర్సైజెస్, ఏదైనా సైక్లింగ్ కానీ, లేదంటే యోగా కానీ, లేదంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, జిమ్, అలాంటివి ఒక 3 to 4 times ఏ వీక్ పెట్టుకోవచ్చు. కానీ కన్సిస్టెంట్ గా రోజు కంపల్సరీగా వాకింగ్ అనేది మీ స్కెడ్యూల్లో ఒకటి యాడ్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మీ వెయిట్ లాస్ అవుతుంది. ఒకవేళ మీరు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అవి రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మీకు మీ సైకిల్స్ మీద అవగాహన ఉండాలి. అంటే మీకు రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి వస్తున్నాయా లేవా అనేది చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఓవ్యులేషన్ ప్రాసెస్, ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ని ఓవ్యులేషన్ అంటాము. ఓవ్యులేషన్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. సో మీ సైకిల్స్ రెగ్యులర్ గా వస్తున్నాయో లేవో అనేది కాన్షియస్ గా ఉండండి. బాగా ఇరెగ్యులర్ గా వస్తూ ఉంటే మీరు ఈ డైట్, ఎక్సర్సైజ్ అవి ఫాలో అవడం వల్ల కొంతవరకు రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ సైకిల్స్ రెగ్యులర్ గా వస్తే మీకు ఎగ్ రిలీజ్ అంటే ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో అనేది మీకు అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆ టైంలోనే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మీ బాడీలో చాలా కొంతకాలమే ఉంటుంది. అంటే లైక్ మోస్ట్లీ ఒక 24 hours నుంచి ఎగ్ అనేది ఉండదు. సో ఆ టైంలో మీరు ఎక్కువ శాతం కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈజీగా నార్మల్ గా మీకు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అనుకోండి, అంటే 28 to 30 days లో మీకు పీరియడ్ అనేది వస్తుంది అంటే యూజువల్ గా 15th కి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ ముందు వెనకాల 3 days వెనకాల మీరు ఎక్కువ కలిస్తే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో యూజువల్ గా మేము పేషెంట్స్ కి అడ్వైస్ చేసేది ఏంటి అంటే ఫర్టిలిటీ పీరియడ్ అనేది ఒక day 10 నుంచి day 18 దాకా ఉంటుంది అని. అంటే మీకు పీరియడ్ వచ్చింది ఫస్ట్ డే కింద కౌంట్ చేసుకొని 10th day నుంచి మీరు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా మీరు కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా ప్రీనేటల్ సప్లిమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తే బెటర్. అది కూడా ఫోలిక్ యాసిడ్, చిన్న ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ అయ్యాక బేబీ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే కొన్ని అనామలీస్ ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో స్మాల్ టాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ అనేది మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డెఫినెట్ గా స్ట్రెస్ ఫ్రీ ఉండాలండి. యాంగ్జైటీ అలాగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కూడా డిలే అయిపోతూ ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్ అనేది కంపల్సరీగా మారాలి. అప్పుడే మీకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి.